హాయ్ ఫ్రెండ్స్, మనీ పవర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మనకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఏ విధంగా బయటపడాలి అనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు డబ్బు, సంపద, అదేవిధంగా లగ్జరీ కావాలన్నప్పుడు మనం ఏ ఏ విషయాలను పాటించాలి, అదేవిధంగా మన యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా మార్చుకోవాలి. మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ముందుగా మీరు గమనించాల్సిన విషయాలు ఏమిటంటే, మన ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్లు, అంటే ఒక డబ్బాలు కావచ్చు, పాత డబ్బాలు కావచ్చు, లేకుంటే ఏవైనా పాత దారాలు, పాత తాళ్ళు కావచ్చు, లేదంటే పాత బస్తాలు కావచ్చు, ఇట్లాంటి ఏమైనా డెడ్ స్టోరేజ్ ఉంటుంది కదా, వాటన్నిటిని కూడా తీసి ముందుగా అవతల పడేసేయండి. ఇలాంటి డెడ్ స్టోరేజ్ ఇంట్లో ఉండటం వలన మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగి పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఆ విధంగా తగ్గిపోతే ఏమవుతుంది, మనకు ఆలోచించే విధానంలో మార్పు ఉంటుంది. మంచి ఆలోచనలు, పాజిటివ్ థాట్స్ రావు. అన్నీ ఎప్పుడూ కూడా ఇంక నేను ఇంతేలే, నాకు ఎన్ని చేసినా కానీ నా పని ఈ విధంగానే అవుతుంది, ఎప్పుడూ కూడా ఏదో ఒకటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి నెగిటివ్ ఆలోచనలతోటే మనము ఆలోచిస్తూ ఉంటాము. కాబట్టి అలాంటి డెడ్ స్టోరేజ్ ఏదైతే ఉందో బయటపడేయండి. ఫస్ట్ మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మనం డబ్బు బాగా సంపాదించాలి, మనం ధనవంతులం కావాలి, సంపద ఎక్కువ సంపాదించాలి అనేటటువంటి ఆలోచనతో మనం ఎప్పుడూ కూడా ఈ విధంగానే ఆలోచిస్తూ ఉండాలి. అలా ఆలోచిస్తూ ఇలా మనం అనుకున్నట్లయితే, మనం కష్టపడితే మనం ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాము అనేటటువంటి నమ్మకంతో మనం ఎప్పుడూ ముందుకు పోవాలి. ఏదైనా కానీ మనం నమ్మకంతో కష్టపడి పనిచేసినట్లయితే తప్పకుండా మనం అనుకున్న ఏదైతే గోల్ ఉందో దాన్ని ఖచ్చితంగా మనం రీచ్ అవుతాము. ఆ విధంగా నమ్మడం వలన మన సబ్కాన్షియస్ మెమరీ ఏదైతే ఉందో అది కూడా మన యొక్క ఆలోచన విధానానికి అలవాటు పడుతుంది. ఆ విధంగానే ముందుకు అడుగులు వేస్తుంది. జనరల్‌గా మనలో జరిగేది ఏమిటంటే, నేను ఎంత కష్టపడ్డా కానీ నా యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడూ ఇలాగే ఉంటాయని చెప్పేసి మనల్ని మనం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. ఫస్ట్ ఆ యొక్క ధోరణి, అలాంటి ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణిని మార్చుకోవాలి. నేనెప్పుడూ కూడా గొప్పవాడిని, నేనెప్పుడూ కూడా నేను అనుకున్నది సాధిస్తాను, నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను అనేటటువంటి ఆలోచనతో మనం ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ముందుకు పోతూ ఉండాలి. ఆ విధంగా మనల్ని మనం కించపరుచుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. దానివల్ల మన ఆలోచన విధానంలో పాజిటివ్‌నెస్ తగ్గిపోతుంది. మీరెప్పుడైనా ఇంట్లో నుంచి బయటికెళ్ళేటప్పుడు అద్దం ముందు నిలబడి మీరు ఒకటే చెప్పుకోండి, ఐ యామ్ గ్రేట్, ఐ యామ్ రిచ్ అని చెప్పేసి చెప్పుకోండి. ఆ విధంగా చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే, మీ యొక్క ప్రతిబింబం అద్దంలో కనపడుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవటం వల్ల మీలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఆ విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ కావడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా సాధించే ఇంటికొస్తాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మీరు ఆలోచనా విధానం ఎప్పుడూ చాలా రిచ్‌గా ఉండాలి. అలాగే మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడైతే ఎక్కువ సమయం గడుపుతారో అది లివింగ్ రూమ్, టీవీ రూమ్ కావచ్చు, లేదంటే బెడ్‌రూమ్ కావచ్చు, లేదంటే కిచెన్ కావచ్చు. ఎక్కడైతే ఉంటారో అక్కడ మీకు కనపడే విధంగా ఐ యామ్ హ్యాపీ, హ్యాపీ హోమ్ అనేటటువంటి స్టిక్కర్‌లు వేసుకోండి. ఆ విధంగా వేసుకొని వాటిని చూసినప్పుడు ఏమవుతుందంటే, మనలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా డెవలప్ అయ్యి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మొదట్లో మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని కొంచెం వింతగా చూస్తారు. కానీ అవేవీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ఎక్కువ సంపద రావాలి అనేటటువంటి ఆలోచనతో ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీరు అనుకున్నయన్నీ కూడా సాధిస్తారు. ఇలాంటి యాటిట్యూడ్ మీకు అలవాటయిందనుకోండి, ఎప్పుడూ కూడా మీరు పాజిటివ్‌గానే ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆలోచించడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంటారు. ఈ విధంగా ఆలోచించడం వల్ల యూనివర్స్ కూడా మీకు మంచి మంచి ఆలోచనలను ఇస్తుంది. మీరు మీకున్నటువంటి ప్రాబ్లమ్స్‌ను మర్చిపోయి ఎప్పుడూ కూడా మేము రిచ్‌గా ఉంటాము అనేటటువంటి ఆలోచనలను డెవలప్ చేసుకుంటూ ఉండండి. ఆ విధంగా డెవలప్ చేసుకోవటం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా అతి త్వరగా తొలగిపోతాయి. మీరు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.